ఓకే, నిన్న క్లాస్లో ఏం చేసామంటే 3 మ్యాగ్నెటిక్ క్వాంటమ్స్ నెంబర్స్ చెప్పేసాం. సో విత్ ఇన్ ద షార్ట్ టైంలో అవన్నీ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వరకు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని చిన్న చిన్న పాయింట్స్, అంటే అది చెప్పకపోవడం వల్ల మీకు వచ్చే అండర్స్టాండింగ్ ఏమీ తక్కువ కాదు, కాకుంటే ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా కొన్ని చెప్తాను. ఏంటి అంటే ఈ ఎల్ వాల్యూస్లోనే మీకు చిన్న చిన్న డౌట్స్ రావాలి, బట్ అవి కామన్గా వస్తూ ఉంటాయి. కానీ నేను చెప్పే ఫాస్ట్నెస్లో మీరు ఏం చేస్తారంటే వాటిని అది రావడం, అది మైండ్లో కొంచెం రైజ్ అవ్వడం, అట్ ద సేమ్ టైము ఇది వినుకుంటూ పోతుంటారు కాబట్టి అది అక్కడికే ఆ క్వశ్చన్, ఆ డౌట్ అనేది అక్కడికే స్టాప్ అయిపోతూ ఉంటుంది. సో దాంట్లో మీకు కామన్గా రావాల్సిన డౌట్స్ ఏంటంటే ఇదేమో కొన్ని మ్యాథమెటికల్ ఫార్ములాస్ వస్తూ ఉంటాయి. అంటే ఈ జీరోకు ఎందుకు ఎస్ నెంబర్ ఇచ్చాం, జీరోకు అసలు జీరో ఎక్కడిది, దానికి ఎస్ అనేది ఎందుకు చేసాము, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అన్నాం కదా. సో అసలు యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అంటే ఏంటి, మీకు ఎలక్ట్రాన్ అనేది ఎస్ ఆర్బిటాల్లో రొటేట్ అవుతూ ఉంటుంది, యాంగులర్తో మూమెంట్ అవుతూ ఉంటుంది సమ్ యాంగిల్. ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్లో మూమెంట్ అవుతున్నప్పుడు ఇది ఒక 3 డైమెన్షనల్గా ఉన్న స్పియర్. సో ఈ మూమెంటమ్ యాంగులర్ మూమెంటమ్ అన్నాం. ఓకే, మీకు ఎల్ అనేది ఒక సబ్షెల్, షెల్లో ఉన్న సబ్షెల్. షెల్ అంటే కే షెల్, దాని లోపల ఎస్ అనే సబ్షెల్, లేదంటే ఆర్బిట్లో ఆర్బిటాల్. ఆ ఆర్బిటాల్ ఏ షేప్లో ఉంది అని డిస్క్రైబ్ చేసే క్వాంటమ్ నెంబర్ యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అన్నాం. ఓకేనా. సో యాంగులర్ మూమెంటమ్, డంబెల్ షేప్లో మూమెంటమ్ ఉంటుంది, దాని ఎలక్ట్రాన్ అలా రొటేట్ అవుతూ ఉంటుంది అరౌండ్ ద న్యూక్లియస్. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ 0కు ఎస్ అని ఎందుకు ఇచ్చాము అంటే, ఎస్ అంటే మీకు ఆ ఎలక్ట్రాన్స్ బోర్లో ఏం చెప్పాడంటే ఒక ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీలోకి, లేదంటే హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీలోకి జంప్ అయితే, ఫాలెన్ అవుతే అప్పుడు మీకు అది ఏమవుతుంది, దాని ఎనర్జీ అంతా లాస్ అవుతుంది. ఆ ఎనర్జీనే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫామ్లో బయటికి ఎమిట్ అవుతుంది అని చెప్పేసి అన్నాం. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీ దేనికి ఈక్వల్, అక్కడ లాస్ అయిన ఎనర్జీకి ఈక్వల్. ఓకేనా. ఇవి లాస్ అయ్యే ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యేటప్పుడు ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని కనుక మనము స్పెక్ట్రోస్కోప్లో, ఇప్పుడైతే చాలా ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోప్లు వచ్చాయి, ఆ వీడియో ఒకటి మీకు చూపిస్తాను. దాని లోపల నుంచి అంటే హైడ్రోజన్ గ్యాస్ని ఎగ్జైటెడ్ స్టేట్లో, అంటే కొంచెం ఎనర్జీ ఇచ్చి వదిలిపెడితే అప్పుడు దాంట్లో హైయర్ ఎనర్జీలోంచి లోయర్ ఎనర్జీలోకి, అంటే హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీలోకి పడిపోయేటప్పుడు, లేదంటే థర్డ్ షెల్ నుంచి ఫస్ట్ షెల్లోకి, లేదంటే సెకండ్ షెల్ నుంచి ఫస్ట్ షెల్లోకి, లేదంటే ఫోర్త్ నుంచి సెకండ్కి, లేదంటే ఫోర్త్ నుంచి థర్డ్కి, ఇలా పడిపోయేటప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీతో ఉన్నటువంటి కలర్ వేవ్ లెన్స్ వస్తూ ఉంటాయి, కలర్ లైట్స్ వస్తూ ఉంటాయి. అంటే డిఫరెంట్ పర్టికులర్ ఆఫ్ వేవ్స్తో మీకు కలర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అది కొంచెం ఇంటర్మీడియట్లో వస్తుంది. అయితే ఆ వేవ్స్ని స్టడీ చేసినప్పుడు మనకు ఫామ్ అయ్యేదాన్ని స్పెక్ట్రా అంటాం, అంటే స్పెక్ట్రమ్ అంటాం. ఏమంటాం, స్పెక్ట్రమ్ అంటాం. అయితే ఎస్ ఆర్బిటాల్లో నుంచి ఎలక్ట్రాన్స్ అక్కడ వచ్చేటువంటి ఆ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ జంపింగ్, లేదంటే ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ జంప్ అయినప్పుడు, లేదంటే అక్కడ నుంచి న్యూక్లియస్లో పడిపోయినప్పుడు మీకు వచ్చేటువంటి స్పెక్ట్రా ఎలా ఉంటుందంటే షార్ప్గా ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఎస్ మీనింగ్ ఏంటంటే స్పెరికల్ కాదు, షార్ప్. అదేమీ ఇక్కడ మన సిలబస్లో లేదు, అందుకనే దాని గురించి మాట్లాడలేదు. సో ఎల్ ఈజ్ ఈక్వల్ 1 అంటే పి అన్నాం. పి అనేది డంబెల్ షేప్లో ఉంటుంది, కానీ ఇక్కడ పి అనే సింబల్ ఎందుకు ఇచ్చాము అనేది అవసరం లేదు, అది యాక్చువల్గా మీకు అవసరం లేదు కాబట్టి చెప్పలేదు. బట్ పి అంటే ఏంటిది ఇక్కడ అంటే ప్రిన్సిపల్. అంటే ఈ స్పెక్ట్రల్ లైన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, ఇక్కడేమో డిఫైన్గా షార్ప్గా ఉంటాయి, స్మాల్ నారోగా ఉంటాయి. బట్ ఇక్కడ ఎలా ఉంటాయంటే కొంచెము దానికంటే ఇది కొంచెం థిక్గా ఉంటుంది. సో అందుకే దీన్ని ప్రిన్సిపల్ అన్నాం. నెక్స్ట్ ఈ 1 కదా. నెక్స్ట్ 2 అంటే డి అన్నాం కదా. సో డబుల్ డంబెల్ షేప్ అన్నాము. బట్ డీకి ఇక్కడ మీనింగ్ ఏంటి, డబుల్ డంబెల్ అని కాదు, డిఫ్యూజ్. అంటే మీకు ఒక గ్రూప్ ఆఫ్గా చాలా ఎలా ఉంటాయంటే ఆ స్పెక్ట్రల్ లైన్స్ కొంచెం దూరంగా డిఫ్యూజన్ అంటే గుర్తుంది కదా,
మనకు 7 కలర్స్గా స్ప్లిట్ అవ్వడం అంటాం కదా. సో ఇక్కడ కలర్స్ అనేవి దూరంగా ఫైన్గా ఉండవు అన్నట్టు, కొంచెం స్ప్రెడ్ అయినట్టుగా ఉంటాయి. సో అందుకే అక్కడ మనం డి అని ఇచ్చాం. బట్ ఇది డంబెల్ షేప్లో ఉంటుంది, డబుల్ డంబెల్ షేప్లో ఉంటుంది. సో యాక్చువల్గా డబుల్ డంబెల్ అని అంటారు, ఇంకా వేరే నేమ్స్ కూడా ఉంటాయి, ఇంకా ఉంటాయి. ఏదో ఉంటుంది లీఫ్ అంటే ఇటొక లీఫ్ లాగా, డబుల్ లీఫ్ సంథింగ్ కొన్ని నేమ్స్ ఉంటాయి. బట్ మన తెలంగాణకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్లో, లేదంటే మనం చదువుకునేటువంటి టెక్స్ట్ బుక్స్లో ఎక్కువ మనకు కనిపించే షేప్ ఏంటంటే డబుల్ షేప్. కొన్నిసార్లు అయితే దీని కాంప్లెక్స్గా ఉంటుంది షేపు, అది కరెక్ట్గా మనం ఏమి డిఫైన్ చేయలేము అన్నట్టుగా చెప్తా ఉంటారు. సో ఇక్కడ ఎస్ ఏమో స్పెరికల్ షేపు, బట్ స్పెరికల్ షేప్లో ఉంటుంది. బట్ ఇక్కడ ఎస్ అంటే షార్ప్ అని మీనింగ్, అంటే అక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ జంప్ అయినప్పుడు లేదా అక్కడ ఎలక్ట్రాన్స్ ఫాల్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ వల్ల వచ్చేటువంటి స్పెక్ట్రము మీకు ఎలా కనిపిస్తుంది అంటే షార్ప్గా కనిపిస్తుంది. సో మీకు వీలైతే మీకు కొన్ని ఆ వీడియో చూపిస్తాను. ఒక ఆటమిక్ లైన్ స్పెక్ట్రమ్ ఎలా ఉంటుంది, సో దాని లోపల స్పెక్ట్రమ్ అంటే అసలు ఎలా ఉంటుందో మీరు ఒకసారి, ఇదేమో కొంచెం ఇప్పుడు లేటెస్ట్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోప్, ఇది దీంట్లో నుంచి చూసినప్పుడు ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ లోపల నుంచి దాని ఎలక్ట్రాన్స్ ఎలా ఫాలో అవుతున్నాయి, హైయర్ ఎనర్జీలో నుంచి లోయర్ ఎనర్జీలోకి ఎలా ఫాలో అవుతున్నాయి, అప్పుడు వచ్చేటువంటి లైన్ స్పెక్ట్రమ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియో అన్నట్టు. సో దీన్ని బేస్ చేసుకునే మనం లోపల ఉన్నటువంటి నంబర్ ఆఫ్ షెల్స్, ఎలక్ట్రాన్స్ మనం కొంచెం వాటిని డిస్క్రైబ్ చేయడానికి చాయిస్ ఉంటుంది. ఈ వీడియో మీకు కొంత హెల్ప్ అవుతుంది, చూడండి. An element emits light that has a spectrum consisting of discrete lines rather than a continuum of wavelengths. For this to happen, the energy of the element's atoms must be able to change by discrete amounts. Let's see how spectral lines in the visible region of the electromagnetic spectrum arise for the simplest atom, hydrogen. In this thin vertical tube, hydrogen gas has been excited by an electric current. The molecules split into separate H atoms, which absorb electrical energy and then emit light. The spectroscope separates this light into individual wavelengths, which appear as lines in the spectrum. Look through the eyepiece to see the 4 major lines in the visible spectrum of atomic hydrogen. Now we'll explore how they arise. This small bright sphere represents the ground state hydrogen atom. In this most stable state, the atom is in the n=1 energy level, and its single electron occupies the 1s orbital. When the atom is excited, and depending on the amount of energy it absorbs, the electron can occupy one of several higher energy orbitals, such as the 2s orbital, the 2p, the 3s, the 3p, the 3d, and so forth. For example, here, a ground state H atom in the gas discharge tube absorbs enough electrical energy for the 1s electron to occupy the 2p orbital. And then, before it emits that energy as light, it absorbs even more energy, and the electron occupies the 4s orbital. Whenever the excited H atom drops to the n=2 level, it emits a photon with one of 4 specific wavelengths in the visible range. To see how the 4 spectral lines appear, we'll look at some of the possible transitions from higher energy s orbitals, whose boundaries are indicated by the dashed circles, to the 2p orbital in the center. Many other transitions can occur as well. Now, as the film strip unfolds, watch these photons emerge. The lowest energy transition is from the 3s to the n=2 level, and the emission is a photon of red light, which has the spectrum line under. More energy is emitted with the transition from the 4s to the 2p, and it appears as a photon of green light. A still higher energy transition occurs from the 5s to the 2p, and the emission is a photon of blue light. And the high... మీకు గుర్తుకున్న వైలెట్ కలర్ పవర్ ఎనర్జీ ఎక్కువ, రెడ్కు ఎనర్జీ తక్కువ అని మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ మీరు మరొకసారి వినండి. రెడ్ ఏమో స్మాల్
ఎనర్జీలో ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు కొంచెం గ్రీన్ కొంచెం ఎక్కువ ఎనర్జీతో, అంటే కొంచెం హైయర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీలోకి, ఇంకా హైయర్ ఎనర్జీ నుంచి చాలా లోయర్ ఎనర్జీలోకి జంప్ అయితే ఏ కలర్ వచ్చింది? వైలెట్ కలర్ వచ్చింది. సో ఈ కలర్స్ ఆఫ్ లైట్ని మనం స్పెక్ట్రా అంటాం. వాటిని స్టడీ చేసి మనకి ఏం చెప్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలక్ట్రాన్ జంప్ అయింది, అంటే ఏ షెల్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని షెల్స్ ఉన్నాయి, ఎన్ని నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, వాటిలో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, వీటన్నిటిని స్టడీ చేయడానికి ఈ స్పెక్ట్రమ్ లైన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మీకు 9th క్లాస్ వరకు ఉన్న నాలెడ్జ్ ఎలా ఉంది అంటే జస్ట్ షెల్స్, జస్ట్ ఆర్బిట్స్ అన్నట్టు. బట్ డీప్గా మనం దాని లోపలికి వెళ్ళిపోతే లోపల ఉంది 2 డైమెన్షనల్ ఆర్బిట్ కాదు. ఇక్కడ చూపించినట్టుగా ఇక్కడ మీకు ఆర్బిట్స్ లాగా ఇచ్చాడు కదా, రివాల్వింగ్ పాత్స్ ఇచ్చాడు కదా, అది కాదు, నిజంగా ఉంది లోపల 3 డైమెన్షనల్గా మీకు ఇప్పుడు చూపించాడు. 2p ఎలా ఉంటుందో, 3s ఎలా ఉంటుందో, ఒక స్పెరికల్ లాగా చూపించాడు. లోపల ఆటం లోపల ఉండేది అది యాక్చువల్గా. సో వాటిలోంచి ఎలక్ట్రాన్స్ జంప్ అయితే వచ్చే వేవ్ లైట్, ఆ లైట్ను స్టడీ చేసి ఆ స్పెక్ట్రల్ లైన్స్ని మనం స్టడీ చేసి ఇవన్నీ మనం డిస్కవర్ చేస్తాం అన్నట్టు. సో వీటన్నిటికి ఒక బేసిక్ మోడల్ ఏంటిది అని అంటే ఇప్పుడు బోర్ పాస్టులేట్స్, అంటే బోర్ అజంప్షన్స్ అనేవి చాలా యూజ్ అయినాయి. బట్ ప్రాక్టికల్గా తర్వాత ఏమైందంటే ఆయన చెప్పినవన్నీ మ్యాక్సిమము కరెక్ట్ అయినాయి అన్నట్టు. The lowest energy transition is from the 3s to the n equals 2 level, and the emission is a photon of red light. 3s నుంచి 2p, 3 నుంచి సెకండ్కి వెళ్ళిపోయింది అంతే. ఓన్లీ more energy is emitted with the transition from the 4s to the 2p, and 4 నుంచి 2 కి వచ్చింది, photon of green light. అప్పుడు గ్రీన్ కలర్. A still higher energy transition occurs from the 5s to the 2p, 2p కి వచ్చింది, and the emission is a photon of blue light. And the highest energy transition occurs from the 6s to the 2p, which appears as a photon of violet light, whose wavelength is the shortest. Lines in other regions of the hydrogen spectrum arise when the excited atom undergoes transitions to other final energy levels. Thus, the ultraviolet lines arise from transitions to the n equals 1 level, and infrared lines from transitions to the n equals 3 level. Only an atom whose energy is quantized, that is, exists in certain discrete amounts, can give rise to spectral lines. ఇక్కడ దీన్ని కొంచెం లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అంటారు. ఇక్కడ ఫిల్మ్ ఉంది, ఆ లైట్స్ని మనము దీంట్లో నుంచి అబ్జర్వ్ చేసి ఆ డిఫరెంట్ కలర్స్ బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్ జంప్ అయింది, వాటన్నిటిని స్టడీ చేస్తుంటారు అన్నట్టు. ఇది కంప్లీట్గా 9th క్లాస్ నాలెడ్జ్కి డిఫరెంట్గా. అక్కడ చెప్పుకునేది జస్ట్ ఓన్లీ ఆర్బిట్స్ అంతే, రివాల్వింగ్ ప్లానెటరీ మోడల్ అన్నట్టుగా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. డీప్గా వెళ్ళిపోతే ఇక మనకి ఇవన్నీ ఉంటాయి దాంట్లో. సో మిగతా వీడియోస్ మీరు తర్వాత వాచ్ చేయండి. ఓన్లీ హైడ్రోజన్ ఆటము లైన్ స్పెక్ట్రా మీరు అబ్జర్వ్ చేశారు, ఓకే. ఇక మిగతా వాటి గురించి బోర్ ఆటమిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే ఎలక్ట్రాన్ రిపల్షన్ లోపల ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మల్టిపుల్ ఎలక్ట్రాన్స్ ఉంటే లోపల ఎలాంటి స్పెక్ట్రమ్స్ వస్తాయి, ఇలాంటి స్పెక్ట్రమ్స్ వేరే వేరే ఎలక్ట్రాన్స్కి వేరే వేరే ఆటమ్స్కి ఎలా వస్తుందో వాటి గురించి బోర్ మోడల్ అకౌంట్ ఇవ్వలేదు, అంటే దాని గురించి ఏం చెప్పలేదు. జస్ట్ ఈ ప్రెడిక్షన్, బోర్ చెప్పిన ప్రెడిక్షన్ అంతా కూడా ఓన్లీ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ స్పెక్ట్రమ్కి సంబంధించింది మాత్రమే, హైడ్రోజన్ ఆటంకు సంబంధించిన స్పెక్ట్రమ్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అయితే ఇక్కడ మీరు మీకు ఆ వీడియోలో కూడా ఎక్కువ అన్ని షార్ప్గానే వచ్చేసాయి, అన్ని షార్ప్గానే వచ్చేసాయి. ఇంకా వేరే వీడియోస్ అయితే ఏమి లేవు. కొన్ని మీకు లైన్ స్పెక్ట్రమ్స్ ఎలా ఉంటాయంటే దానికంటే అవి నారోగా ఉన్నాయి, షార్ప్గా. సో ఇక్కడనేమో ప్రిన్సిపల్గా వస్తాయి, అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి దానికంటే, ఓకేనా. మెయిన్ ప్రిన్సిపాల్ అంటే ఏంటి, మెయిన్ ప్రిన్సిపల్ వేరే ప్రిన్సిపల్ వేరే, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కొంచెం వైడ్గా అయిపోతాయి, డిఫ్యూజ్ అయిపోతాయి అన్నట్టు. సో అందుకోసం ఇది మనం డి అని అన్నాము. బట్ ఇది డంబెల్ షేప్లో ఉంటుంది, సో డబుల్ డంబెల్ షేప్లో ఉంటుంది. ఇదేమో డంబెల్ షేప్లో, ఇదేమో స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఇది యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ సంబంధించింది. ఇక మళ్ళొకసారి నేను మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ గురించి మళ్ళొకసారి చెప్తాను, వినండి. ఎంఎల్ వాల్యూస్ టోటల్గా -L to +L ఉంటాయి. అండ్ నంబర్ ఆఫ్ టోటల్ ఎంఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయి, ఎస్, దీని గురించి నేను ఇంకా మాట్లాడలేదు సరిగా.
ఇప్పుడు మనము మళ్ళీ ఫస్ట్ షెల్ నుంచి వస్తున్నాను, వినండి. ఫస్ట్ షెల్లో n = 1 అయితే మనము ఎల్ వాల్యూస్ 0 అంటాం, ఎల్ వాల్యూస్ ఓన్లీ ఎల్ = 0 ఉంటుంది. అప్పుడు ఎంఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయి అంటున్నాము, -l నుంచి +l, అంటే -0 to +0 అంటాం. -0 +0 ఏముండదు కాబట్టి ఎస్, అంటే మీకు ఎస్ ఆర్బిటాల్లో ఇంకా డీప్గా సబ్ ఆర్బిటాల్స్ ఏమీ లేవు అని మీనింగ్. ఇక్కడ మీకు సింపుల్గా ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ అంటే ఇదే. ఇక ఎస్ ఆర్బిటాల్లో ఇంకా సబ్ ఆర్బిటాల్స్ ఏవి లేవు. ఎస్ ఆర్బిటాల్ ఓన్లీ 1 ఆర్బిటాల్. ఎంఎల్ వాల్యూ కూడా 0 ఉంది కాబట్టి. నెక్స్ట్ n = 2 అంటే ఏంటి, మళ్ళీ l = 0 ఉంటుంది, ఇంకొకటేమో l = 1 ఉంటుంది. l = 0 అంటే మళ్ళీ ఎస్ ఆర్బిటాలే కాబట్టి దీని ఎంఎల్ వాల్యూ మళ్ళీ 0నే. బట్ l = 0 అంటే ఏంటి, సెకండ్ షెల్లో 2 ఉంటాయి, ఒకటి ఎస్, దాని ఎంఎల్ వాల్యూ 0నే. ఇంకోటి l = 1 అంటే ఇది p ఆర్బిటాల్, దీని ఎంఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే -l to +l అన్నాం, అంటే -1 to +1. ఇంకా వాటిని డీప్గా రాస్తే -1 0 +1. అంటే p ఆర్బిటాల్ ఈజ్ అగైన్ డివైడెడ్ into 3 sub orbitals. They are px, py, pz. ఆల్రెడీ నేను చెప్పాను, ఇదేమి ఒక నెంబర్ ఒకదానికే క్వాంటైజ్ చేసినట్టు కాదు. సో ఇక్కడ క్వాంటమ్ అంటే మీనింగ్ ఏంటిదంటే ఒక ఫిక్స్డ్ నెంబర్కి అది కాన్స్టాంట్గా ఉండడాన్ని క్వాంటైజేషన్ అంటాం. ఎంఎల్ వాల్యూస్ ఆర్ క్వాంటైజ్డ్ అంటారు. అంటే క్వాంటైజ్డ్ అంటే ఏంటి, సమ్ స్పెసిఫిక్గా ఒక నెంబర్కు, ఇప్పుడు l = 0, ఎస్ ఆర్బిటాల్కి ఎప్పుడైనా l = 0నే, p ఆర్బిటాల్కి l వాల్యూ 1, ఎప్పుడైనా 1, అది ఏ p ఆర్బిటాల్కైనా 1. సో అందుకే మనం క్వాంటైజ్డ్ అంటాం. బట్ ఇక్కడ ఇది డీజనరేట్ ఆర్బిటాల్స్ కాబట్టి, అంటే సేమ్ ఎనర్జీ ఆర్బిటాల్స్ కాబట్టి -1 అంటే px కావచ్చు, py కావచ్చు, pz కావచ్చు, +1 అంటే py కావచ్చు, pz కావచ్చు, ఏదైనా కావచ్చు, 0 అంటే ఇక్కడ ఏదైనా కావచ్చు. సో ఇది ఎంఎల్కి సంబంధించింది. నెక్స్ట్ థర్డ్ షెల్లోకి ఎంటర్ అవుదాం. థర్డ్ షెల్లో కూడా ఏముంటాయి, l = 0 ఉంటుంది, అంటే ఎంఎల్ = 0నే. నెక్స్ట్ l = 1 ఉంటుంది, l = 1 అంటే ఎంఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయి, -1 +0 +1, అంటే px, py, pz. ఇంకొకటి కూడా ఉంటుంది, n = 3 అయితే l = 0, l = 1, అండ్ ఇంకోటి ఏంటి అంటే l = 2. ఓకే, l = 2 అన్నప్పుడు ఎంఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయో రాద్దాం. ఎలా ఉంటాయి, -2 నుంచి +2 ఉంటాయి, -l నుంచి +l ఉంటాయి. సో -2 అంటే -2 నుంచి +2 అంటే ఏంటి, -2 -1 0 +1 +2. ఇవి వాటి వాల్యూస్ని మనం సపరేట్గా రాసాం, ఇక్కడ ఏమీ మ్యాథమెటికల్గా సమ్ చేయట్లేదు. సో ఇప్పుడు అంటే దీని మీనింగ్ ఏంటి, l = 2 అంటే యాక్చువల్గా థర్డ్ షెల్లో డి ఆర్బిటాల్ ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఆ డి ఆర్బిటాల్లోకి ఎంఎల్ వాల్యూస్ ఉన్నాయి. ఎన్ని ఎంఎల్ వాల్యూస్ ఉన్నాయంటే 5. ఆ 5 ఎంఎల్ వాల్యూస్ ఏంటి, వాటికి ఉన్న మీనింగ్ ఏంటంటే 5 డి ఆర్బిటాల్స్ ఇండివిజువల్గా వేరే ఉన్నాయి అన్నట్టు. దాంట్లో ఒకటి dxy, ఇంకోటి dyz, ఇంకోటి dzx. మనం xz అని రాయొద్దు, నిన్న రాశాను yz zx. తర్వాత dx² -y², ఇంకొక ఆర్బిటాల్కి. ఇంకోటి ఏంటంటే dz². ఇలా ఈ నేమ్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు చెప్తాను, డయాగ్రామ్స్ డ్రా చేసి మీకు చెప్తాను. dxy అనే ఎందుకు అన్నా, అసలు అంటే ఆ డి ఆర్బిటాల్ d1 d2 d3 అనొచ్చు కదా, అలా అని కాకుండా ఎందుకు అన్నామంటే, సో ఇక్కడ p1 p2 p3 అనుకుంటే xyz అని ఎందుకు అన్నామంటే, xyzకు ఈ 3 యాక్సిస్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి చెప్తారా? x y z యాక్సిస్ అంటాం కదా, ఏంటిది వాటి మధ్యలో ఉన్న మెయిన్ రిలేషన్ ఏంటి, ఎనర్జీ లెవెల్. మీరు ఎలా ఏదైనా ఇక్కడ అయితే 3 డైమెన్షనల్ కాబట్టి మీరు ఏదైనా x అనుకోవచ్చు, ఏదైనా y అనుకోవచ్చు, ఏదైనా z అనుకోవచ్చు. అంటే ఇది px అనుకుంటే, ఇది py అనుకుంటే, ఇది pz అనుకోవచ్చు, లేదా px py pz అనుకోవచ్చు.
సో ఈ మూడింటి మధ్యలో మీరు ఏదైనా అనుకోవచ్చు, ఎందుకైనా ఏదైనా ఎట్లయినా ఎందుకు అనుకోవచ్చు అంటే ఈ మూడు మీరు ఎట్లా తీసుకున్నా వాటి మధ్యలో ఈ మూడింటి మధ్యలో మీరు ఎట్లనైనా ఓరియంటేషన్ చేంజ్ చేసుకోండి, అవి ఎలా ఉన్నా వాటి మధ్యలో ఉన్న యాంగిల్ మాత్రం చేంజ్ కాదు, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉంటాయి, అంటే 90 degrees ఉంటుంది. మీరు ఎలా చూసుకోండి అది అలానే ఉంటుంది, దీనికి యాంగిల్ చేంజ్ కాదన్నట్టు. సో ఒకటి పిఎక్స్ అని ఎందుకు పర్టికులర్గా అలా అన్నామంటే ఒక యాక్సిస్లో ఆ ఆర్బిటాల్ ఎప్పటికీ అలానే ఉంటాయి, దానికి 90 degreesలో ఇంకొక ఆర్బిటాల్ ఉంటుంది. ఈ రెండు ఒకదానికొకటి 90 degreesతో ఉంటాయి. దీనికి మరొక పీజెడ్ ఆర్బిటాల్ మళ్ళీ 90 degreesతో ఉంటుంది. అంటే ఈ పీజెడ్ ఈ పిఎక్స్ కూడా 90 degrees, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, అంటే ఒకదానికొకటి ఖచ్చితంగా పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే అన్నిటి మధ్యలో 90 ఉంటుంది. ఓకేనా? అలా ఉంది కాబట్టి మనము ఒక 90 degreesతో ఉన్నదాన్ని ఎక్స్ అంటే, ఇంకో దాన్ని వై అన్నాం, ఇంకో దాన్ని జెడ్ అన్నాం. సో ఇలా 90 degrees అంటే ఎక్స్ వై జెడ్ యాక్సిస్లో ఉన్న డిఫరెన్స్ 90 degrees. వీటి మధ్యలో కూడా ఎంత ఉంది? సేమ్. ఒక ఆర్బిటాల్కి ఇంకో ఆర్బిటాల్కి 90 degrees, ఇంకో దానికి 90 degrees. కాబట్టి ఇప్పుడు దాన్ని ఏమనకుండా ఏమంటే బాగుంటుంది? P1 P2 P3 అనుకోకుండా XYZ అని ఎందుకు అన్నామంటే వాటి మధ్యలో ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ 90 degrees గ్యాప్ ఉంటుంది, యాంగిల్ ఉంటుంది. సో అందుకే 1 2 3 అనే నేమింగ్ ఇవ్వలేదు, ఏమి ఇచ్చాం? PX P/PZ అనే నేమింగ్ ఇచ్చాం అన్నట్టు. సో ఇక్కడ ఇవి ఎలా ఉంటాయి అది మీకు ఒకసారి నేను డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తాను. సో ఇంకేమన్నా దీంట్లో నుంచి ఒకసారి ఏమన్నా అడగండి ఒకసారి మీరు నాకు, దీంట్లో నుంచి క్వశ్చన్స్ అడగండి ఒకసారి, ఏమైనా ఉంటే అడగండి, లేదంటే నేను ఒకసారి మీరు ఈ ఎస్ ఆర్బిటాల్ షేప్ డ్రా చేయమని క్వశ్చన్స్ అడుగుతారు, పి ఆర్బిటాల్ షేప్ డ్రా చేయమని క్వశ్చన్స్ అడుగుతారు, డి ఆర్బిటాల్ షేప్ డ్రా చేయమని కూడా అడుగుతారు. ఒకసారి అయితే చాలా కొంచెము డిఫరెంట్గా అడిగారు. ఏమని అడిగారంటే డ్రా ద electron revolving space around the nucleus, which is the value of L is equal to 0 and L is equal to 1 and L is equal to అని చెప్పేసి అడిగారు. ఏమని అడగలేదు, ఎస్ ఆర్బిటాల్ డ్రా చేయండి, పి ఆర్బిటాల్ డ్రా చేయండి, డి ఆర్బిటాల్ డ్రా చేయమని అడగలేదు. ఏమన్నాడు? సింపుల్గా అంటే L is equal to 0, L is equal to 1, 2 ఈ వాల్యూస్తో ఉన్న వాటి షేప్స్ డ్రా చేయమని అన్నాడు. అంటే ఇది చెప్పగానే మీకు ఏం ఐడియా రావాలి? L is equal to 0 అంటే ఎస్ అని, L is equal to P అంటే 1 అంటే P అని, D 2 అంటే D అని అది గుర్తుకు రావాలి. SPD డ్రా చేయమంటే అది బాగా ప్రాక్టీస్ చేస్తారు చాలామంది, కాబట్టి అది ఎవరైనా డ్రా చేస్తారు. కానీ ఇంకొంచెం ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటారు అన్నట్టు ఇలా. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్ షేప్ ఉంటుంది, మనము పేపర్ మీద స్పెరికల్ డ్రా చేయలేము కాబట్టి చూడడానికి సర్కిల్ అనే డ్రా చేస్తాం. బట్ ఇక్కడ మీరు ఏం చూపించాలి అంటే జెడ్ ఆర్బిటాల్ ఎలా ఉంటుంది? ఇది ఎక్స్, ఇది వై అనుకోండి. మరి జెడ్ ఎటు ఉంటుంది? ఇలా ముందుకుంటుంది. ఈ ముందుకున్న దాన్ని పేపర్ మీద ఎలా గీస్తాం? గీయలేం, కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇలానే చూపిస్తాం తప్పదిగా. సో దీంట్లో మీరు ఒకటి ఎక్స్ అని, ఒకటి వై అని, ఒకటి జెడ్ అని రాసుకోవాలి. ఇక్కడ ఇదే ఎక్స్, ఇదే వై, ఇదే జెడ్ అని కాదు, అవి ఎలా ఉన్నా మీరు ఎలా ఓరియంటేషన్ చేంజ్ చేసుకున్నా వాటి మధ్యలో 90 degrees ఉంటుంది. ఇక్కడ వరకు మ్యాథమెటికల్గా కాదు నేను చెప్పేది. మ్యాథమెటికల్గా ఇది ఎక్స్ యాక్సిస్ అన్నామంటే ఇటు పాజిటివ్ ఇటు నెగిటివ్ తీసుకుంటాం, పైన పాజిటివ్ కింద నెగిటివ్ తీసుకుంటాం వాల్యూస్. బట్ ఇక్కడ అది వాల్యూస్తో సంబంధించింది కాదు, ఇది జస్ట్ యాంగిల్కి సంబంధించింది. కాబట్టి మీరు ఏదైనా ఎక్స్ రాయొచ్చు, ఏదైనా వై రాయొచ్చు, ఏదైనా జెడ్ రాయొచ్చు. సో పి ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయని చెప్పాను. ఇది మాత్రం మీరు కొంచెం ఎలా డ్రా చేయాలి? కంపాస్తో డ్రా చేయాలి. చేతితో మీరు ఎస్ ఆర్బిటాల్ అని పిచ్చిగా ఊరికే ఏదో ఇట్లా గీత గీసేసి ఎస్ ఆర్బిటాల్ అని స్పెరికల్ షేప్ అని మీరు కింద రాసి మార్క్స్ వేయమంటే ఫుల్ మార్క్స్ వేయరు. ఖచ్చితంగా ఒక మంచి యూనిఫామ్గా కనిపించాలి. అది డంబెల్ షేప్ మీరు డ్రా చేసేటప్పుడు మీరు చేత్తో ఇలా అంటే అది బాగా రానే రాదు. ఒకటి స్మాల్గా, ఒకటి బిగ్గా, లేదంటే అది నీట్గా రాకుండా ఇలా వస్తూ ఉంటుంది. అంత ఈజీగా రాదు అది. మీరు దీన్ని డ్రా చేసేటప్పుడు కొంచెం ఏం చేయండి అంటే వినండి, కొంచెం మంచిగా వినండి, ఎక్కువ క్రాస్గా తీసుకోకండి, ఆల్మోస్ట్ స్ట్రైట్గానే తీసుకోండి. పి ఆర్బిటాల్ ఎప్పుడు డ్రా చేసినా కూడా నెక్స్ట్ చాప్టర్లో కూడా పి ఆర్బిటాల్స్ వస్తాయి, అక్కడ కూడా ఇదే ఫాలో అవ్వండి. మీరు చేసే తప్పులు ఏంటంటే పి ఆర్బిటాల్ అంటే ఏం లేదు, ఇట్లా ఎక్స్ లాగా పెట్టుకోవాలి,
దీని ఇట్లా కలపాలి, దీని ఇట్లా కలపాలి అని మీరు ఒకవేళ డ్రా చేయాలని ట్రై చేస్తే బాగా పెద్దగా అయిపోతుంది. చిన్నగా నీట్గా ఉండాలి అంటే మీరు బెస్ట్ ఏం చేయండి అంటే సింపుల్గా లైట్గా స్ట్రైట్గానే అనిపించాలి, కానీ కొంచెం క్రాస్గా తీసుకోండి. ఇది ఒక 8 సెంటీమీటర్స్ ఉంటే సేమ్ అంతే 8 సెంటీమీటర్స్తో మీరు ఆపోజిట్గా ఇలా డ్రా చేయండి. తర్వాత మెల్లగా ఏం చేయండి అంటే వీటిని ఇలా ఇవ్వండి. ఇప్పుడు ఇచ్చేసి దీంట్లో ఇక్కడ ఒక యాక్సిస్ చూపించేసి ఇది పిఎక్స్ అంటే సరిపోతుంది. పిఎక్స్ అంటే ఇలా ఇలానే ఉండాలని ఏం కాదు, మీరు ఎట్లయినా తీసుకోవచ్చు. తర్వాత మీరు ఇంకా ఇలా తీసుకుంటారా లేదంటే ఇలానే తీసుకుంటారా మీ ఇష్టం. దాని చుట్టూ కూడా ఇలా చూపించాలి. ఇది ఇప్పుడు పివై అని రాసుకోవచ్చు. లేదు నేను ఇలా గీస్తానంటే మీరు ఇలా గీసేసి ఇది ఏమని చెప్పాలి, పీజెడ్ అని చెప్పాలి. కానీ ఇప్పుడు నేను గీసినట్టు గీయద్దు, ఇలానే గీయండి. ఇలా గీస్తే అది నీట్గా రాదు. డయాగ్రామ్స్ అంటేనే నీట్గా ఉంటే ఫుల్ మార్క్స్. ఇక మీరు అడ్డగోలుగా గీసి మార్క్స్ ఫుల్ వేయమంటే వేరు. ఆ గీసేదేదో నీట్గా గీస్తే ఫుల్ మార్క్స్ ఇస్తారు. ఓకేనా? ఇది ఏ షేపు, ఇదేం షేపు, స్పెరికల్ షేప్. ఇదేం షేపు, డంబెల్ షేప్. డబల్ బి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి, ఒకటే బి రాయకండి. డంబెల్ షేప్. ఇంకోటి ఏమో డబుల్ డంబెల్ షేప్. మీకు బుక్లో ఉన్నాయి అవి. ఓకేనా? వాటిని ఇప్పుడు గీయడానికి 5 డ్రా చేయడానికి కొంచెం టైం పడుతుంది అనవసరంగా. సో వాటిని ప్రాక్టీస్ చేయండి. ఒకసారి అవి ఎలా ఉన్నాయని చెప్తాను, మీరు ఎలా ఒకసారి బుక్. ఇంకా 4th క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్, 4th one. Spin quantum number. Spin means spinner. Rotate. How many types of rotations? 4 types. 4 types. 6. ఒకటి. Circular motion, rotatory motion. ఆహా, స్పిన్ అంటే రొటేట్ అవ్వడం. ఓకే, ఈ రొటేట్ అవ్వడం అంటేనే అది సర్క్యులర్ మోషన్ అన్నట్టు. హౌ మెనీ టైప్స్ ఏ ఆబ్జెక్ట్ కెన్ రొటేట్? 2 types. Infinity times. అంతే. ఇలా ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్, మనము క్లాక్లో ఏముంటుంది, క్లాక్లో హ్యాండ్స్ ఉంటాయి, మినిట్స్ హ్యాండ్స్, సెకండ్ హ్యాండ్స్ ఉంటాయి. ఈ హ్యాండ్ 12, నెక్స్ట్ 3, నెక్స్ట్ 6, నెక్స్ట్ 9. దిస్ ఈజ్ క్లాక్ వైజ్ మోషన్, క్లాక్ వైజ్ రొటేషన్. మీరు ఇప్పుడు చెప్పాలి. మరి దీన్ని ఏమంటా? అది కూడా క్లాక్ రొటేట్ కదా సార్? అది కూడా క్లాక్ వైజే. నేను ఇది ఇట్లా గీసి ఇది ఇటు గీసేసరికి మీరు చూసుకోవాలి, డైరెక్షన్ చూసుకోవాలి. ఒకవేళ ఆపోజిట్గా ఉంటే క్లాక్ వైజ్కి ఆపోజిట్. అలాంటి టైప్ ఆఫ్ రొటేషన్ ఏమంటారు తెలుసా? యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. యాంటీ అంటే ఇక్కడ దానికి అగెనిస్ట్గా, క్లాక్ వైజ్గా అగెనిస్ట్, యాంటీ క్లాక్ వైజ్. ఓకే, సో ఇప్పుడు స్పిన్ క్వాంటమ్ నెంబర్లో మనం చెప్పేది ఏంటంటే, ఇఫ్ ఎలక్ట్రాన్, ఇది ఎలక్ట్రాన్ సంబంధించి, ఈ ఒక్క క్వాంటమ్ నెంబర్ మాత్రం ఎలక్ట్రాన్ రొటేషన్ సంబంధించిన క్వాంటమ్ నెంబర్. మిగతా 3 ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఫస్ట్ ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. దట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ రిప్రజెంటింగ్ ఓన్లీ షెల్స్ ఆర్ ఆర్బిట్స్. But angular momentum quantum number and magnetic quantum number, they are representing the orientation. L ఏమో, L అంటే ఏంటిది? యాంగులర్ మొమెంటం క్వాంటమ్. యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ L ఏమో, దట్ రిప్రజెంటింగ్ ద
షేప్ అది స్పెరికలా, డంబెలా, డబుల్ డంబెలా అనేది చెప్తుంది, అంటే ఆర్బిటాల్ గురించి చెప్తుంది. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఆర్బిట్ గురించి, యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ ఆర్బిటాల్ షేప్, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఆర్బిట్ సైజు అండ్ ఎనర్జీ. యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ ఏమో ఆర్బిట్ లోపల ఉన్న ఆర్బిటాల్స్ షేప్, అది ఎస్ ఆర్బిటాలా, పి ఆర్బిటాలా, అది ఏ షేప్లో ఉందో అది డిస్క్రైబ్ చేస్తుంది. మరి ఇంకేంటి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఏంటి, ఎంతో చెప్పాము ఎంఎల్. అదేంటిది, పిలో మళ్ళీ డీజనరేట్ ఆర్బిటాల్స్ 3 ఉన్నాయి, డిలో డీజనరేట్ ఆర్బిటాల్స్ 5 ఉన్నాయి. సో అంటే ఒక ఆర్బిట్ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇంకా ఎంత ఓరియంటేషన్లో రొటేట్ అవుతుంది. ఒక ఆటమ్ని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఆ ఎలక్ట్రాన్ ఇంకా అంటే డీప్గా దాన్ని స్టడీ చేసినప్పుడు ఏమర్థమైందంటే డీలో ఇంకా డిఫరెంట్ ఓరియంటేషన్స్ ఉన్నాయని అర్థమైంది అన్నట్టు. అవి 5D ఆర్బిటాల్స్ అండ్ పిలో 3 ఉన్నాయి, ఎస్లో ఏం లేవు. ఎంఎల్ వాల్యూ ఎస్కి ఎంత 0. అంటే ఎల్ వాల్యూ ఎంఎల్ వాల్యూ దేని గురించి చెప్తుంది, ఆర్బిటాల్స్ షేప్ అండ్ ఓరియంటేషన్ గురించి చెప్తుంది. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఏమో ఆర్బిట్ సైజ్ అండ్ ఎనర్జీ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. బట్ ఇది ఒక్కటి మాత్రం ఓన్లీ ఎలక్ట్రాన్స్ ఓరియంటేషన్, ఎలక్ట్రాన్ రొటేషన్ గురించి చెప్తుంది. అవి ఆర్బిటాల్స్ గురించి ఆ 3. బట్ ఎలక్ట్రాన్ స్పిన్ గురించి చెప్పేది మాత్రం ఓన్లీ స్పిన్ క్వాంటం నెంబర్. ఇప్పుడు ఏమని రాస్తున్నాను, ఇఫ్ ఎలక్ట్రాన్ రొటేట్ ఇన్ క్లాక్ వైజ్, అప్పుడు దానికి మనం ఇచ్చే క్వాంటం నెంబర్ ఎంత అంటే +1/2. ఇప్పుడు మీరు చెప్పొచ్చుగా ఎలక్ట్రాన్ రొటేట్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏమన్నాను, ఎంత ముందుకు చెప్పేదానికి ఏమంటాం, నో -1/2. అది +1/2 అయితే దానికి అగెనిస్ట్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది కాబట్టి -1/2. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఈ క్లాక్ వైజ్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి ఈ నెంబరింగ్తో పాటు ఒక సింబల్ కూడా ఇస్తాం, యారో మార్క్, అప్ యారో మార్క్. కొన్నిసార్లు మీకు ఆఫ్ ఇలా కూడా కనిపిస్తుంది, లేదంటే ఇలా కూడా కనిపిస్తుంది, ఎట్లా రాసుకుంటాం. సో యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నప్పుడు డౌన్ యారో మార్క్ ఆర్, సో ఏదో ఒక సైడ్ ఇలా కూడా మనం డ్రా చేస్తూ ఉంటాం. ఈ సింబల్ కనిపించగానే మీరు ఏమనుకోవాలి, ఒక ఎలక్ట్రాన్కు ఈ సింబల్ ఇస్తారు. ఒక ఆర్బిట్లో లేదంటే ఒక ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్కు ఈ సింబల్ ఇచ్చారనుకోండి, మీరు ఏమనుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. ఒకటే ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్కు ఇలాంటి సింబల్ ఇస్తే మీకు ఎక్కడైనా ఇలా ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఏమనుకోవాలి, ఒకటి క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. 2 డిఫరెంట్ స్పిన్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ సంబంధించింది, ఇంకా అంతకంటే ఇంకేం లేదు దీంట్లో చెప్పేది. స్పిన్ రొటేషన్కు కొన్ని క్వాంటైజ్డ్ నెంబర్స్, అంటే ఒక ఫిక్స్డ్గా ఉన్న న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చాము. అదేంటంటే +1/2, ఇంకోటి -1/2. ఇప్పుడు ఈ 4 క్వాంటం నెంబర్స్ యూజ్ చేసి మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే మళ్ళీ 3 లాస్ మనకు యూజ్ అవుతాయి. ఈ 3 లాస్ ఉన్నట్టు మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వస్తాయి. ఇక్కడ కూడా మనల్ని యాన్యువల్ ఎగ్జామ్లో, ఇప్పుడు SA1 ఎగ్జామ్లలో చాలా ఇంపార్టెంటే కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది. 3 లాస్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇది 6 మార్క్స్ క్వశ్చన్గా వచ్చేటువంటిది, చాలా సింపుల్, ఏం లేదు, హార్డ్గా అయితే ఉండదు. ఇప్పుడు ఈ స్పిన్ క్వాంటం నెంబరు, ఈ 4 క్వాంటం నెంబర్లో మీరు గుర్తుపెట్టుకునేది ఏమన్నా ఉంది అంటే జస్ట్ ఫస్ట్ షెల్లో, అంటే ఫస్ట్ ఆర్బిట్లో ఒకటే ఒక ఆర్బిటాల్ ఉంటుంది, అది 1s ఆర్బిటాల్. దీనికి ఎల్ వాల్యూ 0. నెక్స్ట్ సెకండ్ షెల్లో కూడా 2s ఆర్బిటాల్ ఉంటుంది,
2p ఆర్బిటాల్. ఈ 2s ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ కూడా జీరోనే. బట్ ఈ 2p ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ మాత్రం 1. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ 3 థర్డ్ షెల్లో. ఇప్పుడు అంతా సమ్మరైజ్ చేస్తున్నాను నేను. 4 క్వాంటమ్ నెంబర్స్ లేదంటే ఫస్ట్ 3 క్వాంటమ్ నెంబర్స్ని సమ్మరీగా రాసేస్తున్నాను. థర్డ్ ఆర్బిట్లో మీకు 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. 3s 3p 3d. ఈ 3s కూడా ఎల్ వాల్యూ 1 జీరోనే. ఈ 3p కూడా ఎల్ వాల్యూ 1. ఈ 3dకి మాత్రం ఎల్ వాల్యూ 2. l is equal to 2. ఓకే, నెక్స్ట్ n is equal 4. దీంట్లో 4 ఆర్బిటాల్స్ ఉంటాయి. 4s 4p 4d 4f. సేమ్ ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ అన్నిటికీ 3 ఎల్ వాల్యూస్ రాసే ఉన్నాయి. ఇక ఈ 4f మాత్రం ఎల్ వాల్యూ 3. అయితే మనం ఇంకా స్టడీ మనము చెప్పుకోలేదు. కాకుంటే ఏంటంటే ఇప్పుడు మీకు అనుకోవచ్చు, మొన్న కూడా క్వశ్చన్ వేసాను. 5th ఆర్బిట్లో 5 ఆర్బిటాల్స్, 6th ఆర్బిట్లో 6 ఆర్బిటాల్స్. ఆర్బిట్ అంటున్నాను, ఆర్బిటాల్స్ అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆర్బిట్ అనేది మన 9th క్లాస్ నాలెడ్జ్ వరకు ఉన్నటువంటి జస్ట్ ఏ రొటేషన్ పాత్. దే ఆర్ రిప్రజెంటింగ్ n k l m n n is equal 1 2 3 4. బట్ హియర్ వీఆర్ అగైన్ డీప్ ఇన్ టు సబ్జెక్ట్. దాంట్లోకి వెళ్తే ఏమైంది, ఆర్బిటాల్స్ అని వచ్చేసింది. అంటే ఈ పాత్ కాదు, డిఫరెంట్ 3 డైమెన్షనల్గా ఉన్న స్పేస్. ఆ స్పేస్లో ఎక్కడైనా ఎలక్ట్రాన్ రొటేట్ అవుతుండొచ్చు. పర్టికులర్గా ఈ స్పేస్లోనే ఈ పాయింట్లోనే ఉంటుందని చెప్పలేదు. అప్పుడే సింపుల్గా ఏమన్నా అంటే ఇట్లా ప్లానెట్స్ తిరుగుతున్నట్టుగా ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి అన్న. ఒక రింగ్ లాంటి షేప్లో ఆ దారిలో తిరుగుతూ ఉంటాయి అన్న. కానీ ఇప్పుడు ఏమంటున్నాము, ఈ ఎస్ ఆర్బిటాల్ షేపు వాలీబాల్ లాగా ఉంది కదా, ఈ వాలీబాల్గా ఉన్న ఈ స్పేస్ అంతట్లో అది ఎక్కడైనా ఎలక్ట్రాన్ రొటేట్ అవుతుండొచ్చు. పర్టికులర్ ఇక్కడే ఉంటుందని ఏం లేదు. ఒక పర్టికులర్ పాయింట్లోనే ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఒక సర్టెన్ ఫిక్స్డ్ టైంలో అది ఎక్కడైనా ఉండొచ్చు. ఓకేనా, దాని గురించి కొంచెం మీరు డీప్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అవుతారు. ఎక్కడ ఉంటుంది దాని గురించి, దాని స్పీడ్ ఎంత ఉంటుంది, లేదంటే దాని పొజిషన్ ఎక్కడ, ఇది తెలుసు. దీని గురించి ఒక చిన్న టాపిక్ మీకు ఇంపార్టెంట్ ఒకటి ఉంటుంది. దాని హైసెన్బర్గ్ థియరీ అని ఒకటి ఉంటుంది. సో అది సరే, అది పక్క పెట్టేసేయండి. మీరు ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఎస్ ఆర్బిటాల్ అంటే ఆర్బిట్లో రొటేట్ అవుతూ ఉంటుంది. ఆర్బిట్లో రొటేట్ అవ్వడం కాదు, ఎలక్ట్రాన్ ఆర్బిటాల్లో రొటేట్ అవుతూ ఉంటుంది. డంబెల్ షేప్లో ఉన్న ఆ స్పేస్ అంతట్లో తిరుగుతూ ఉంటుంది. మీకు అసలు ఇవన్నీ ఆర్బిటాల్స్ ఎట్లుంటాయి ఒక వీడియో కూడా చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాను, 5th ఆర్బిట్లో 5 ఆర్బిటాల్స్, 6th ఆర్బిట్లో 6 ఆర్బిటాల్స్. ఫస్ట్ దాంట్లో 1, సెకండ్ దాంట్లో 2, థర్డ్ దాంట్లో 3 అని చెప్పుకుంటూ వచ్చాం కదా. అలానే 5thలో 5, 6లో 6, 7లో 7 అలా ఉంటాయా? ఉండవు. సో దానికోసం మీకు ఏం చెప్పానంటే పీరియడ్ టేబుల్లోకి వెళ్ళా కూడా మీకు అర్థమవుతుంది. లేదంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం కొన్ని 30 వరకు రాసుకుంటూ వెళ్తే, ఇంకా ఎక్కువ కొన్ని రాసుకుంటూ వెళ్తే కూడా మీకు అర్థమవుతుంది. ఏ ఎలక్ట్రాన్ ఇంతవరకు డిస్కవరీ చేసినటువంటి ఏ ఎలిమెంట్లో కూడా మన ఎఫ్ కంటే ఇంకా వేరే ఒక ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఇంకా మనం నింపే అవకాశం రాలే. ఎలక్ట్రాన్ ఫిలప్ చేసే చాయిస్ ఇంకా రాలేదు. సో అందుకే మనం ఏమంటామంటే నిజంగా 4Fలో ఇది 4 రాసాం, కానీ 5లో కూడా 5 ఉండవు. 5లో కూడా 5 ఉండవు. సో అది మీకు అర్థం అవ్వాలంటే ఒకటి నేను ఫిగర్ డ్రా చేసి చూపిస్తాను.